వెల్కమ్ టు సంకల్ప్ స్టడీ సక్సెస్. ఫ్రెండ్స్, ఈ పర్టికులర్ సెషన్లో మనం యావరేజ్ స్పీడ్ అనే కాన్సెప్ట్ని నేర్చుకుందాం. యావరేజ్ స్పీడ్ ఇన్ ద సెన్స్ మనం స్పీడ్ గురించి ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. ఇప్పుడు యావరేజ్ స్పీడ్ అంటే ఏంటో చూద్దాం. సో ఫర్ ఎ పార్టికల్ ఇన్ మోషన్లో 2 types ఆఫ్ మోషన్స్ ఉంటాయి. ఏంటవి? యూనిఫామ్ అండ్ నాన్ యూనిఫామ్, రైట్? సరే, యూనిఫామ్ నాన్ యూనిఫామ్ గురించి మీకు చెప్పాను. సో ఏంటంటే యూనిఫామ్ ఇన్ ద సెన్స్ ఈక్వల్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైంలో ఈక్వల్ డిస్టెన్సెస్ ట్రావెల్ చేస్తే అది యూనిఫామ్ మోషన్, అవునా? నాన్ యూనిఫామ్ మోషన్ అంటే అర్థం ఏమొస్తుంది? అన్ఈక్వల్ డిస్ప్లేస్మెంట్స్ని కానీ అన్ఈక్వల్ డిస్టెన్సెస్ని కానీ ఈక్వల్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైంలో వెళ్ళినా, లేదా ఈక్వల్ డిస్టెన్సెస్ని కానీ అన్ఈక్వల్ టైమ్ ఆఫ్ ఇంటర్వెల్స్లో వెళ్ళినా దాన్ని నాన్ యూనిఫామ్ మోషన్ అని అంటాం. తెలిసిందే కదా. అంటే ఫర్ ఎ పార్టికల్ ఇన్ మోషన్ వెదర్ ఇట్ ఈస్ యూనిఫామ్ ఆర్ నాన్ యూనిఫామ్, ద రేషియో అంటున్నాడు చూడండి. యావరేజ్ స్పీడ్ అనేది ఒక రేషియో. ఎవరెవరికి రేషియో? టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ టు ద టోటల్ టైమ్ ఆఫ్ ద మోషన్. అంటే ఇక్కడ నుంచి నేను వేరే ఊరు వెళ్ళాలనుకోండి. ఇక్కడ ఏ ప్లేస్లో ఉన్నాను, బి అనే ఊరు వెళ్ళాలి. ఈ ఏ అనే ఊరు దగ్గర నుంచి బి అనే ఊరికి వెళ్ళడానికి నాకు ఎంత టైం పట్టింది, దట్ ఈస్ ద టోటల్ టైం. నేను ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేశాను, దట్ ఈస్ ద టోటల్ డిస్టెన్స్. అది క్యాలిక్యులేట్ చేస్తాం అనమాట. ఆ రెండింటి యొక్క రేషియో. యావరేజ్ స్పీడ్ ఈక్వల్ టు టోటల్ డిస్టెన్స్ ట్రావెల్ డివైడెడ్ బై టోటల్ టైం. సపోజ్ నేను ఇక్కడ x1 అనే పాయింట్ దగ్గర ఉన్నాను, ఇక్కడ x2 అనే పాయింట్ దగ్గర ఉన్నాను. ఓకే, ఇలా వెళ్ళాను, మధ్యలో ఇక్కడ ఎక్కడో ఆగాను లంచ్ చేయడానికో సంథింగ్. మళ్ళీ ఇలా వెళ్ళాను, ఇక్కడ లంచ్ చేయడానికి ఒక 10 minutes ఆగాను అనుకోండి. నాకు టోటల్ టైం ఏమవుతుంది అంటే, సపోజ్ ఇక్కడ 10 o'clock దగ్గర స్టార్ట్ అయ్యాను, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్. కరెక్ట్గా నాకు అక్కడ రీచ్ అవ్వడానికి 1 hour పడుతుంది. కానీ 1 hour అంటే 60 minutes కదా. ఓకే, సో ఇక్కడ ఇంకో 10 minutes నాకు యాడ్ అవుతుంది. ఇంకా ఎక్స్ట్రా 10 minutes బ్రేక్ తీసుకున్నాను కదా నేను. కాబట్టి ఇక్కడ నుంచి 1 hour ప్లస్ 10 minutes ఇక్కడ x2 వచ్చే అనే పొజిషన్ దగ్గరికి అంత టైం పట్టింది నాకు. ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేశాను అంటే, ఈ పాత్ అంతా మనం డిస్టెన్స్ అంటున్నాను కదా, నాట్ డిస్ప్లేస్మెంట్ అంటే ఈ గ్యాప్ తీసుకుంటాం. డిస్టెన్స్ అన్నా కాబట్టి ఈ లెంత్ అంతా కూడా, రైట్? కాబట్టి x2 మైనస్ x1 హోల్ డివైడెడ్ బై t2 మైనస్ t1 అంటే 1 hour 10 minutes మైనస్ ఎక్కడ స్టార్ట్ అయ్యాను? సపోజ్ నేను 1 hour 10 minutes పట్టింది కదా, ఇక్కడ 0 దగ్గర స్టార్ట్ అయ్యాను అనుకున్నాను. టైమ్ ఈజ్ ఈక్వల్ టు 0 దగ్గర స్టార్ట్ అయ్యాను అనుకుందాం. టైమ్ ఈజ్ ఈక్వల్ టు 1 hour 10 minutes నాకు పట్టింది. సో 1 hour 10 minutes విల్ బీ హియర్ ఇన్ ద డినామినేటర్. అంటే ఇక్కడ నేను ఏం చెప్పదలుచుకున్నాను అంటే, మనం కంప్లీట్ జర్నీని క్యాలిక్యులేట్ చేస్తున్నాం. కంప్లీట్ జర్నీలో ఈ 10 minutes కూడా వస్తుంది కదా. సో యావరేజ్ అంటే ఏంటంటే కంప్లీట్ జర్నీ, ఓకేనా? సో యావరేజ్ ఇన్ ద సెన్స్ కంప్లీట్ జర్నీ అనమాట. అంటే మధ్యలో మనం ఏం చేసాము, ఏ పర్టికులర్ టైంలో, ఆ టైం కూడా మనం క్యాలిక్యులేట్ చేయాలి. అది కాదు కేవలం నేను జర్నీలో ఉన్నప్పుడు మాత్రమే టైం క్యాలిక్యులేట్ చేస్తాను అనేది కాదు యావరేజ్ స్పీడ్ అంటే. మనం బ్రేక్స్ తీసుకున్నా సరే మధ్యలో ఆ టైంని కూడా క్యాలిక్యులేట్ చేయాలి. అంటే స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎండ్ అయ్యే వరకు కంప్లీట్గా టైం ఎంత పట్టింది, అది టోటల్ టైం. టోటల్ డిస్టెన్స్ ట్రావెల్ అంటే మళ్ళీ మధ్యలో మనం ఎక్కడికి వెళ్ళాం ఆ దారి కూడా మనం క్యాలిక్యులేట్ చేయాలి. దట్ ఈస్ నథింగ్ బట్ యావరేజ్ స్పీడ్ అనమాట. ఓకే, సరే. వేర్ x2 and x1 are the positions of an object at that instance t1 and t2 respectively. Okay, తర్వాత if s, ఇది very important point, please note this. See, if s1 s2 s3 so on sn are the distances traveled by a particle in the time intervals t1 t2 t3 so on tn respectively, then average speed will be, see this formula, s1 plus s2 plus s3 plus so on sn whole divided by t1 plus t2 plus t3 plus so on tn. అంటే at particular t1 t2 t3 so on tn times లో s1 distance, s2 distance, s3 distance so on sn distance రెస్పెక్టివ్గా ట్రావెల్ చేసినప్పుడు యావరేజ్ స్పీడ్ ఎంత అంటే ఈ స్పీడ్స్ యొక్క ఈ డిస్టెన్సెస్ యొక్క ఎడిషన్ హోల్ డివైడెడ్ బై టైం యొక్క ఎడిషన్, రైట్? ఇది గుర్తుపెట్టుకోండి, వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా. సో లెట్ us see the next definition. Okay, look at this next one. Instantaneous speed. This is a very important topic. ఇన్స్టాంటేనియస్ స్పీడ్ అంటే అర్థం ఏంటి అంటే, ఇన్స్టెంట్ అంటే అర్థం ఏంటి అంటే మూమెంట్, అవునా? అంటే ఈ పర్టిక్యులర్ మూమెంట్లో, రైట్? ఫర్ ఎగ్జాంపుల్గా చెప్పాలి అంటే చిన్న థాట్లో చెప్పేస్తాను. మనం బండి మీద వెళ్తున్నాం అనుకోండి, వీఆర్ డ్రైవింగ్ ఏ బైక్, రైట్? మనం మంచి స్పీడ్లో ఉన్నాం, సపోజ్ 80 km/h స్పీడ్లో ఉన్నాం, రైట్? మనం సడన్గా రోడ్డు వంకే చూస్తూ ఉంటాం బండి డ్రైవ్ చేస్తున్నప్పుడు. ఎప్పుడైతే మనం ఒక్కసారి మనం ఎంత స్పీడ్లో వెళ్తున్నామో చూసుకోవాలి అనుకున్నాం అనుకోండి, మనం ఏం చేస్తాం? వెంటనే ఇలా చూస్తాం. స్పీడోమీటర్ వెనక్కి ఇలా చూస్తూ కూర్చోం మనం, అవునా? అలా చూస్తూ కూర్చుంటే ఎవరో ఒకళ్ళు అడ్డొస్తారో యాక్సిడెంట్స్ అవుతాయి. మనం ఏం చేస్తాం? జస్ట్ ఇలా అంటాం, అవునా కదా? ఆ పర్టికులర్ ఇన్స్టెంట్లో మనం చూసినప్పుడు స్పీడోమీటర్లో ఎంత వేగాన్ని చూపించిందో అదే ఇన్స్టాంటేనియస్ స్పీడ్, రైట్? అంటే ఆ బాడీ
ఆర్ ఆబ్జెక్ట్ ఆర్ బైక్ సంథింగ్, ఆ పర్టిక్యులర్ ఇన్స్టెంట్లో మనం చూసినటువంటి ఆ ఇన్స్టెంట్లో ఎంత వేగాన్ని ఎక్వైర్ చేసుకుంది, ఎంత స్పీడ్తో వెళ్తోంది, దట్ పర్టిక్యులర్ ఇన్స్టెంట్లో ఎంత స్పీడ్తో వెళ్తుందో దట్ ఈస్ ఇన్స్టాంటేనియస్ స్పీడ్. సింపుల్ ఎగ్జాంపుల్, సరేనా? సో వి లుక్ ఎట్ ద డెఫినిషన్. The speed of a particle at a particular instant of time is called instantaneous speed. Very important definition. Tarvata, it is also defined as the limit of mathematical definition chudandi, limit of average speed as the time interval becomes infinitesimally small. Ante enti ante time interval తగ్గిపోతున్నప్పుడు అంటే సపోజ్ ఇక్కడ మీరు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే మనం ఈ కైనమాటిక్స్లో 2 టర్మ్స్ వాడతాం. ఏంటంటే ఒకటి డెల్టా టీ, మరొకటి డిటి. ఈ రెండు ఒకటే అనుకుంటారు చాలామంది, కానీ నో, దెర్ ఈస్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ డెల్టా టీ అండ్ డిటి. బోత్ ఆర్ టెలింగ్ అస్ ద చేంజ్ ఇన్ టైం. డెల్టా అన్న డి అన్న రెండు కూడా చేంజ్ ఇన్ టైంని చెప్తున్నాయి. చేంజ్ ఇన్ టైం. అయితే దిస్ ఈజ్ డి అన్నాం అనుకోండి, వెరీ వెరీ స్మాల్ అనమాట, చాలా చిన్న చేంజ్. డెల్టా టీ అనుకోండి, కంపారబుల్ చేంజ్ అంటే మనం ఈ చేంజ్ని కంపేర్ చేయగలం. అంటే దీంతో మనం పోలిస్తే ఇది కొంచెం పెద్దదన్నమాట. దిస్ ఈజ్ ఎ వెరీ స్మాల్ చేంజ్, వెరాస్ దిస్ ఈజ్ నాట్ దట్ మచ్ స్మాల్ బట్ కంపారబుల్. స్మాల్ కానీ అంత స్మాల్ కాదు, అంటే డిటి కన్నా కొంచెం ఎక్కువ అనమాట, రైట్? సో ఈ పర్టికులర్ విషయాలు మనం ఏం నేర్చుకోవాలంటే, డిటి అంటే ఏంటంటే కంపారబుల్ చేంజ్, డిటి అంటే వెరీ స్మాల్ చేంజ్, డెల్టా టీ అంటే కంపారబుల్ చేంజ్. అంటే దీన్నే మనం బిగ్ చేంజ్ అని కూడా చెప్పుకోవచ్చు. డెల్టా టీనే మనం ఏమని చెప్పుకోవచ్చు అంటే బిగ్ చేంజ్ అని కూడా చెప్పుకోవచ్చు. బిగ్ చేంజ్ ఇన్ టైం అని కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట, రైట్? ఐ హోప్ యూ అండర్స్టాండ్. ప్లీజ్ నోట్ ఇట్. ఓకే, ఇక్కడ చూడండి స్పీడ్ డెఫినేషన్ మనం ఏం చూసాం, x2 - x1 / t2 - t1 అని చూసాం కదా. అంటే అక్కడ దైర్ ఇస్ ఎ బిగ్ గ్యాప్ హియర్. డిస్టెన్స్లో కూడా గ్యాప్ ఉంది, ఒక ఊరు నుంచి మరో ఊరికి వెళ్తున్నాం. అందుకే అక్కడ డెల్టాతో రిప్రజెంట్ చేసాం. డెల్టా x / డెల్టా t అంటే అర్థం ఏంటంటే x2 - x1 / t2 - t1. ఓకేనా, రైట్? ప్లీజ్ నోట్ దిస్ ఫార్ములా. ఓకే, నెక్స్ట్ వన్. సి దిస్ పాయింట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? ఇఫ్ ద టైమ్ ఇంటర్వెల్ డెల్టా టీ ఈజ్ చూజన్ టు బి వెరీ స్మాల్, ఒకవేళ ఈ డెల్టా టీ అనేది చాలా తక్కువ అనుకోండి, చాలా తక్కువ అన్నప్పుడు అంటే డెల్టా టీ టెన్స్ టు 0, డెల్టా టీ అనేది 0కి అప్రోచ్ అవుతుందంటే చాలా చిన్న వాల్యూ, స్మాల్ చేంజ్, దెన్ ద కరస్పాండింగ్ స్పీడ్ ఈజ్ కాల్డ్ ఇన్స్టాంటేనియస్ స్పీడ్. అంటే ఆ టైం ఎంత తీసుకుంది అంటే మనం ఆ స్పీడోమీటర్ని మంచి వేగంతో వెళుతున్నప్పుడు స్పీడోమీటర్ని మనం చూడడానికి వెళ్తున్నాం అనుకోండి, చూస్తున్నాం అనుకోండి, ఎంత టైంలో చూస్తాం? అలా చూసి వదిలేస్తాం. అంటే మన ఆ స్పీడోమీటర్ మీద మన దృష్టి ఎంతసేపు ఉంటుంది? జస్ట్ ఒక ఇన్స్టెంట్ అంతే, రైట్? అంటే దట్ పర్టికులర్ డెల్టా టీ ఈజ్ వెరీ స్మాల్, దట్ ఈస్ టెండింగ్ టు 0. అంటే మైన్యూట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ అనమాట, రైట్? మైన్యూట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్, రైట్? దట్స్ వై డెల్టా టీ టెన్స్ టు 0. అండ్ ఇన్స్టాంటేనియస్ స్పీడ్ని మనం ఎలా మార్క్ చేస్తామంటే లిమిట్ డెల్టా టెన్స్ టు 0 డెల్టా x / డెల్టా టీ. అంటే ఈ యావరేజ్ స్పీడ్ యొక్క టైము చాలా చిన్నదా అనుకోండి, డెల్టా x / డెల్టా టీ, when డెల్టా టీ టెన్స్ to 0, that is called dx by dt, instantaneous speed. Change in distance with respect to change in time, dx by dt ante ardhadi. So this is about the instantaneous speed. Please note it.